ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఆడియో అనేది కాపరేట్ ప్రాబ్లం వల్ల మ్యూట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ కాపరేట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ ఎడిటింగ్ అంతా ఎలక్ట్రిక్ మోషన్ అప్లికేషన్ లో చేశాను. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఫుల్ ప్రీసెట్ లింక్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూస్తే స్క్రీన్ పైన మధ్యలో ఎక్కడైనా ఇస్తాను. సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఇంకా వీడియో ఎలా క్రియేట్ చేసిన విషయానికి వస్తే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ లింక్ రీడైరెక్ట్ అవ్వి మిమ్మల్ని ఎలక్ట్రిక్ మోషన్ యాప్ లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఫుల్ ప్రీసెట్ బై వీడియోటెక్ ప్రదీప్ అని ఉంటుంది. ఆ కిందనే గ్రీన్ కలర్ లో ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు డన్ బై వీడియోటెక్ ప్రదీప్ అని నేను చూపిస్తాను కదా, ఈ ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. మీకు వీడియో ఎలా క్రియేట్ చేసి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను నా స్టైల్లో ఎడిటింగ్ చేసి మీకు మీ ముందు తీసుకొస్తాను. సో ఎడిటింగ్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను అక్కడ ఇన్స్టెంట్ గా మీకు అక్కడ పోస్ట్ చేస్తాను. సో అక్కడ చూసి మీరు యూట్యూబ్ లో చూసి నేర్చుకొని వెంటనే మీరు వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకండి, వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అన్న వీడియోటెక్ ప్రదీప్ అన్న ఫైల్ ఏంటంటే అది మాస్ వీడియో ఎడిటింగ్ విత్ ప్రభాస్ పిక్ యూజ్ చేసి, అది కూడా దుమ్మి ధూళి సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ ఎడిట్ చేసిన చాలా బాగా వచ్చింది. లిరికల్ సాంగ్ ఓన్లీ సింగిల్ ఫోటో ఉంటే సరిపోద్ది. అది అలాగే చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ ఆ సింగిల్ ఫోటో కావాలంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి అక్కడ ఫోటో రూమ్ ఒక యాప్ ఉంటుంది, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే అక్కడ మీరు ఫోటో యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం యాటిట్యూడ్ ఉన్న ఫోటో అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంటుంది. క్లిక్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫిఫ్త్ లైన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది. క్లిక్ చేస్తే మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది మీకు కనబడుతుంది. క్లిక్ చేసి ప్లస్ చేసి యాడ్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో. కొంచెం లిరికల్కి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మీకు ఇలా వస్తుంది లిరికల్తో. కరెక్ట్గా లిరికల్కి స్క్రీన్ అంటే ప్రభాస్ ఫోటో కొంచెం పెద్దగా కనబడుతుంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా జూమ్ అవుట్ చేశాను. ఇలా కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే నాకు సెట్ అయినట్టు అనిపిస్తుంది. అలా మీరు కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి స్క్రీన్కి. చూడండి అలాగే కాళ్ళు కూడా కొంచెం భూమి మీద అన్నట్టు ఉంటే బాగుంటుంది. ఇలా ఉంచుకోండి, బాగున్నది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కూడా మీరు సేమ్ అదే పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. కలర్ ఫిల్మ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ క్లిక్ చేసి పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు లేయర్లు అలాగే ఇక్కడ ఈ 2 లేయర్లు కూడా ప్రభాస్ పిక్స్ అనేది యాడ్, అదే మీకు ఎవరిదైతే ఎడిటెడ్ వీడియో చేద్దామంటున్నారో వాళ్ళ పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ లేయర్ని క్లిక్ చేయండి. ఫస్ట్ లేయర్ క్లిక్ చేసి కొంచెం ప్రభాస్ పక్కకు వచ్చి కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఎందుకంటే జూమ్ చేసి జూమ్ అవుట్ చేయండి. అంటే అడ్జస్ట్ చేసుకోండి సైడ్కి, మరీ హైట్గా ఉన్నట్టు కనబడుతుంది అక్కడ. మళ్ళీ అలాగే ఇంకో లేయర్ క్లిక్ చేసి కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ లేయర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేసి ఇలా స్క్రీన్కి కరెక్ట్గా ప్రభాస్ హెయిర్ సమానంగా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే కొంచెం హైట్ కనబడుతుంది. ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా స్క్రీన్కి అదే ఫేస్ కరెక్ట్గా ఉండేటట్టు. గైస్, వీడియో చేసుకున్నట్టే లాస్ట్లో మీరు ఏం చేయాలంటే పైన ఎక్స్పోర్ట్స్ ఏమన్నా కదా క్లిక్ చేసి ఇక్కడ 1080 క్వాలిటీ పెట్టుకోండి. 1080 పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఏమైనా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. గైస్, ఈ వీడియో కింద నా వీడియో కానీ నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇటువంటి కంటెంట్ మీ దాకా రావాలంటే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.